హాయ్. యంగ్ హీరో నాగశౌర్య అండ్ బబ్లీ యాక్ట్రెస్ సోనాలికా బడోరియా కాంబినేషన్లో వచ్చిన మూవీ జాదుగాడు. సత్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వివిఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. యువ దర్శకుడు యోగి ఈ సినిమాను డైరెక్ట్ చేయగా, మెలోడీ బ్రహ్మ మణిశర్మ కుమారుడు సాగర్ మహతి ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఇందులో విశేషం ఏంటంటే, హరహర మహాదేవ సీరియల్ ఎంత ఫేమస్సో మీకు తెలిసిందే. ఈ సీరియల్లో పార్వతీదేవిగా నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన సోనాలికా బడోరియా మరియు మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయమైన సాగర్ మహతికి ఈ సినిమా ఫస్ట్ తెలుగు డెబ్యూ. హీరో నాగశౌర్యాన్ని చందమామ కథలు, ఊహలు గుసగుసలాడే, లక్ష్మీ రావే మా ఇంటికి, దిక్కులు చుడక రామయ్య వంటి సినిమాలలో సాఫ్ట్ లుక్తో లవర్ బాయ్లా కనిపిస్తాడు. కానీ ఈ సినిమాలో మాత్రం ఫుల్ మాస్ రోల్లోనే కనిపిస్తాడు. హరహర మహాదేవ వంటి సీరియల్లో గాడెస్ గెటప్లో కనిపించిన సోనాలిక ఈ మూవీలో మాత్రం ఫుల్ గ్లామరస్ రోల్లోనే కనిపిస్తుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే, కృష్ణ అదేనండి మన నాగశౌర్య తన గురించి తానే ఇంట్రడ్యూస్ చేసుకోవడంతో స్టోరీ స్టార్ట్ అవుతుంది. మనిషి పుట్టినప్పటి నుండి ఇప్పుడు దాకా ప్రతి కథలో 2 క్యారెక్టర్లు కామన్. ఒకటి హీరో, నేనే. 2 విలన్, అది నేనే. నేనెప్పుడు హీరోలా ఫీల్ అవుతాను, కానీ మా ఊరంతా నన్ను విలన్లా చూసేది. ఇన్నాళ్ళు అవసరం కోసం బతికా, ఇప్పుడు అవకాశం కోసం బయలుదేరా. నేను ఫిక్స్ అయితే ఏ పని చేయడానికైనా ఫీల్ అవును. ఇక్కడ గెలిపే జీవితం, గెలవాలంటే దేనికైనా ప్రిపేర్ అయిపోవడమే. అయితే సాధించాలి లేదా చావాలి. డూ ఆర్ డై. 100 రూపాయలు సంపాదించడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో అల్లరి చిల్లరగా తిరిగే నాగశౌర్య ఏకంగా 1 కోటి రూపాయలు సంపాదించి వస్తానని, అందరినీ ఒక ఆట ఆడిస్తానని, కష్టపడడం అంటేనే బుర్ర వాడడం అంటూ తన ఊరిలో ప్రభాస్ సీనుతో ఇంకా ఆ ఊరిలోని వారందరితో ఛాలెంజ్ చేసి మరీ హైదరాబాద్ వెళ్తాడు. ఇంతకీ ఆ ప్రభాస్ సీనుతోనే ఎందుకు గొడవ పెట్టుకుంటాడు, అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలంటే ఈ సీన్ చూసేయాల్సిందే. సర్పంచ్, పాలమూరు సర్పంచ్. ప్రజలారా, మహిళలారా, నేను కొవ్వొత్తులా కరిగి గంధంలా అరిగి లక్షల ఖర్చు పెట్టి ఈ గ్రామాన్ని ప్రగతి పదంలో నడిపిస్తుంటే ఈ కిష్టిగాడు వచ్చి పచ్చడి కొడుతున్నాడు. గ్రీనరీ కోసం మొక్కలు నాటిస్తే వాటికున్న గ్రిల్స్ అమ్ముకుంటావా? అట్రాక్షన్ కోసం క్లాక్ టవర్ కడితే క్లాక్ను కొట్టేటివేంట్రా? వీడిని ఇట్టాగే వదిలేస్తే ఈ చెట్టుకున్న ఆకులు కూడా మిగులుతాడండి. ఎంత వచ్చాయి? 2000. 2000? 50,000 ఖర్చు పెట్టి ఇవన్నీ ఇస్తే 2000 అమ్మేస్తావా? మంది కానప్పుడు ఎంత వచ్చిన హ్యాపీగా. ఎవరికరా పంచాయతీ పంచులు తిరిగిపోతాను ఇక్కడ. నీకెన్నిసార్లు చెప్పినా మారో. ఏ ఉప సర్పంచ్ గారు మాట్లాడరా అంటే ఇక్కడ ఉంచాలా వెళ్ళేలా చెప్పండి. రేయ్, 1000 ఖర్చు పెట్టి జనానికి లక్షల్లో ఖర్చు చూపించే నువ్వు నన్ను వేలేసేదేంట్రా? నేనే ఊరిని వేలేసి హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. ఊరు వదిలి వెళ్ళిపోతాడంట. బర్త్డే, ఫాదర్స్ డే, మదర్స్ డే లాగా ప్రతి సంవత్సరం ఇదే డేటు మన విలేజ్ డే జరుపుకోవాలి. ఆ డేట్ రాసుకో. రాసి పెట్టుకో. 1 కోటి రూపాయలు సంపాదించి తిరిగి వస్తా, అందరిని ఒక్క ఆట ఆడిస్తా. మాటలు చెప్పినంత ఈజీ కాదురా కోట్లు సంపాదించడం అంటే. కష్టపడాలా. కష్టానికి ఇప్పుడు డెఫినేషన్ మారిపోయింది బొస్సిడీకే. కష్టం అంటే ఎండో నిలబడ్డం, ఓనర్ ముందు ఒంగోవడం కాదు, బుర్ర వాడటం. అలా ఒక పవర్ఫుల్ ఛాలెంజ్తో హైదరాబాద్ వచ్చిన నాగశౌర్య తన చిన్ననాటి స్నేహితుడైన శ్రీనివాస్ రెడ్డిని కలుస్తాడు. ఎవరైనా బాల్య స్నేహితుడు కలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ శ్రీనివాస్ రెడ్డి మాత్రం నాగశౌర్యాన్ని కలిసినందుకు భయంకరంగా భయపడతాడు. నాగశౌర్యాన్ని కలిశాక సాఫీగా సాగే శ్రీనివాస్ రెడ్డి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయో ఆ కామెడీ ఏంటో మీరే చూడండి. ప్రణామం లాంటి డైలీ నీకు దండం పెడుతున్నా, జీతం వచ్చిన రోజు జిలేబీ పెడుతున్నా, కానీ నువ్వు నాకేం పెట్టావంటే దరిద్రుడు అని నిక్కినేం తప్ప. మనీ ప్లాంట్ పెంచుదామంటే ఎండిపోతుంది, పర్సులో మనీ కరిగిపోతుంది, రాత్రిపూట చేసే తొక్కలో ఈ సెక్యూరిటీ జాబ్ వల్ల ఆరోగ్యం పాడైపోతుంది. నువ్వు నన్ను ఎనిమిలో చుట్ట మానేసి ఎంకరేజ్ చేయండి. ముందు పూజ చేయరా పనికి మాలినోడా. అలాగే గోల్డ్ బిస్కెట్ల వర్షం కురిపించు, డబ్బుల తుఫాన్ని రప్పించు, అదృష్ట సునామీని పంపించు. అయ్యో ఆంటీ, సునామీ అంటే హుద్దుని పంపించావు, సంకనాగిపోతా. పైసా పైసా అంజీ, ఆజీ అటు కాదు నాన్న, ఇటు. కవునే వచ్చానా? అయితే చచ్చా. ఓ మై ఆంటీ, ఏదోలు పంపించావేంటి? నీకు తెలుగు సరిగ్గా అర్థమైనట్లేదు. మే క్యా పూచా, పైసా పూచా. తూ
పనికి మాలేదో బేచా రే రేండే రే ఎందుకు వచ్చారా మీరు వస్తా. చూడు వాడు ఎంత మంచోడు, రంగు మనిషి అస్సలు మారలేదు. నువ్వు ఎందుకు వచ్చావురా? ఊర్లో ఎంత కష్టపడ్డా 5-6 వేలు మించి రావట్లేదురా. ఇంకే హ్యాపీయే కదా. థు. ఇల్లు పొలం టాటా కారు, నలుగురు జీవితానికి పనిచేసే మనుషులు, అనుష్క లాంటి పెళ్ళాం కావాలి. ఇవన్నీ కావాలి అంటే ₹1,00,00,000 కావాలి. ₹1,00,00,000? ఒరేయ్, పాత సినిమాల్లో అయితే రిక్షాలు దొక్కడం, మూటలు మోయడం చేస్తే కోటి ఇచ్చేవాళ్ళు. కొత్త సినిమాల్లో అయితే పొలాల్లో గ్రానైట్లు పట్టడం, డబ్బున్న అమ్మాయిని లవ్ లో పడేయడం చూపిస్తారు. మన దరిద్రానికి ఏదీ జరగదు. ₹1,00,00,000 అంటే మనలాంటి వాళ్ళకి 200 సంవత్సరాలు పట్టుద్దురా. నేను 2 నెలల్లో సంపాదిస్తా. ఆంటీ నా ఇన్సల్ట్ చేయకు. ఈ ఆంటీ ఎవరా? అయ్యో బాబోయ్, ధనలక్ష్మి ఆంటీ. ఉన్నోడైతే క్లోజ్నెస్ ఫీల్ అయ్యి అమ్మా అంటాడు. మనకంత పరిచయం లేదు కాబట్టి ఆంటీ అనే పిలవాలి. ఎవడ్రా నువ్వు? నేనే. నువ్వా? ఏంట్రా ఇయి? ఇదిగోరా నీ పేపరు. ఈ దెబ్బలేంటి? మరి కొట్టుకెళ్ళి కొట్టుకొచ్చాను, అందుకే కొట్టేశారు. అది చూడు మీద ఎలా రక్కిస్తుందో. కొనుక్కోవచ్చు కదరా. చిన్నప్పుడు మామిడికి అడిగితే పావలా అన్నారు. అదే చెట్టుకి రాయేసి కొడితే ఫ్రీగా వచ్చింది. అందుకే అప్పటి నుంచి కొనటం మానేసి కొట్టడం మొదలెట్టాను. అలాగే ఓ రోజు రోజని ముద్దడితే ఎంగిలంది. ఇక్కడ ఎవడు ఆత్మకథలు వాడికే ఉన్నాయి. ఒరే శంకర జాతి 10 చచ్చిపోయేటట్టున్నావు కదరా. బర్రె పెదాలు వేసుకుని ముద్దడిగాడంట. ముద్దు దారి దొరికేసింది. మీలో ఎవరు కోటీశ్వరుడు అంటే అది నేనే. అంటే కోటిస్తారు అనుకున్నావా? అక్కడ ప్రశ్నలు అడుగుతారు, మనకంత ఇది లేదు. పేపర్లో వేసింది. పేపర్లో వేశారా? మీరు కోటీశ్వరులు అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ₹2,00,000 పెట్టుబడి పెడితే కోటి లాభమా? ఏంటి ఇలాంటి యాడ్లు కూడా ఇస్తారా? పేపర్లో అన్ని రకాల యాడ్లు ఇస్తారా. ఓహో, రాసతే 10,000 కోటి తెచ్చుకుందాం. ఓకే. బ్యాగులు కూడా తీసుకోండిరా. మీకు ఈ సిటీ గురించి తెలియదురా. స్వీటీ చూపించి లాఠీ నాకిచ్చే రకం. నాకించుకోండి. ఎంతటి దూరమైనా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. అలాగే తాను అనుకున్న గోల్ సాధించడానికి లోన్ రికవరీ ఏజెంట్గా జాయిన్ అవుతాడు. అసలు కష్టపడకుండా ఈజీ మనీ సంపాదించాలని ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ని సీక్రెట్గా వింటున్న అనకొండకి ఆ ప్లాన్ బాగా నచ్చి 2 lakhs అప్పు నాగశౌర్యకి ఇస్తాడు. ఇంతకీ ఆ అనకొండ ఎవరు? నాగశౌర్యకి ఎందుకు అప్పిస్తాడు? అసలు నాగశౌర్య వేసిన ఈ ప్లాన్ ఏంటి అనే కదా మీ డౌట్. మరైతే ఈ సీన్ చూసేయండి. ఇన్నాళ్ళు అనాథలా పెరిగాను, ఒక్కసారి అమ్మని చూపించరా. లింగప్ప గౌడ్ 10 లక్షలు, మదిన కూడా. రక్తపు నగేష్ 5 లక్షలు, విద్యానగరం. కత్తి మహేష్ 3 లక్షలు, కూకట్పల్లి 3, 2, 8, మొత్తం కోటే. ₹1,00,00,000 తగ్గిటీరా. అంటే వీళ్ళందరూ చందాలేసుకుని ₹1,00,00,000 ఇచ్చారా? ఐఎస్డి బ్యాంక్ వాళ్ళు వాళ్ళకి లోన్ ఇచ్చారు. లీగల్గా ఇల్లీగల్గా ఎంత ట్రై చేసినా తిరిగి కట్టనే తెగడిసిన బ్యాచ్. అందరినీ కలిపి వాళ్ళు లిస్ట్ వేసి 2 లక్షలకు ఆప్షన్ వేశారు. రేపు ఆ 2 లక్షలు కట్టి ₹1,00,00,000 వసూలు చేసుకోవడమే. ఏంటి వసూలు చేసుకునేది? డబ్బుండి మనుషులుండి బ్యాంకుల్లో ఏం పీకలేదు. పాలమూరు నుంచి పీకుడు గాడు వచ్చాడని నీ చేతుకు లాభం ఇస్తే నువ్వు వెళ్ళి పీక్కొని వస్తావు. పోరా రే. మసూద్కి వెళ్దామా? కోటి సంగతి చూడరా. కొట్టినది ఎవరు? కనెక్ట్ అయ్యావా? లేదు, మా సార్ కనెక్ట్ అయ్యారు. ఈ ₹2,00,000 మీకు ఇమ్మన్నాను. ధనలక్ష్మి అండి అనుకోగానే వచ్చింది. హలో, టేక్ ఏ లుక్ హియర్. కోటి అనుకోసారి అడిగితే 4 లక్షలు ఇస్తారా? నువ్వు రామకోటి రాసినా అంతకన్నా ఎక్కువ ఇవ్వను. నీ ఐడియా విన్నాను, నచ్చింది, అందుకే అప్పించాను. డబ్బులు చూసి బాగా ఎక్సైట్ అయ్యాడు. ఎవరు సార్ మీరు? నా పేరు అనకొండ. అదే పేరు? అనుకోకుండా పుట్టానని అలా పెట్టారు. ఓ, ఈ ఇంటి ఓనర్ని, నీలాంటి వాళ్ళకి అప్పించే డోనర్ని. వడ్డీ ఎంతో? తిరిగి ఇచ్చేస్తే 30, ఇవ్వకపోతే 20. నీకు 20. మీరు తిరిగి ఇవ్వని వాళ్ళకి కూడా అప్పిస్తుంటారా? తిరిగి ఇచ్చేస్తే నాకేం మిగులుద్ది మామిడికాయ? ఇవ్వకపోతేనే కదా ఏడాది పొడుగున పెండొచ్చు వడ్డీ. ₹1,00,00,000 సంపాదించగానే నీ డబ్బు నీ మొహాన కొడతా. ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడిన వాళ్ళది ఈ ఆల్బమ్. టేకే లుక్. ఇదేంటి చొక్కలు ఇప్పుడు? అది కిడ్నీ తీసేసిన తర్వాత, కూలింగ్ గ్లాసెస్ అవి కళ్ళు పీకేసిన తర్వాత, వీళ్ళు కూడా లేపారా? అది కూడా కిడ్నీయే. అది అర్థమే ఉంటుందిలేండి. సార్ మీరు ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా అప్పిస్తుంటారా? అప్పు ఇవ్వకపోతే ఆపరేషన్ చేయించి ఆర్గాన్స్ అమ్మేస్తాను. ఇలాంటివి 100 అయ్యాయి. ఇంతకీ షూరిటీగా ఎవరిని పెడుతున్నావు? మా అంజగారిని పెట్టుకోండి. నీ యాంగిల్ నాకు బాగా నచ్చింది. మనం వెళ్దాం బదరా. మళ్ళీ రాకండి. థ్యాంక్ యూ బంగారం. మన దగ్గర రుణమాఫీలు ఉండవు. ఇది ఫిక్స్ అయిపో. శంకరేణి, నువ్వు పక్క జరుగు. నేను ఎవరి దాటికి ఇచ్చేస్తా. వీడు మరీ మేనేటర్ లో ఉన్నాడు రా. ఒరే సత్తే, పేపర్లో కోటికి రూట్ కనపడడం, అడగకుండానే అనకుండా అప్పేవడం చూస్తుంటే ఈ సమాజం మనల్ని కోటీశ్వరం చేయాలని పగబట్టేసినట్టుందిరా. 10,000 కోటి తెచ్చుకో.
పృథ్వీరాజ్ దగ్గర అప్పు దొరికిన ఆనందంలో ఉన్న నాగశౌర్య సింహం తలలో నోరు పెట్టినట్టు డైరెక్ట్గా లోన్ రికవరీ చేయడానికి ఒక రౌడీ ఇంటికి వెళ్ళి అక్కడున్న రౌడీలను లోన్ మనీ తిరిగిమ్మని అడుగుతాడు. ఇంతకీ నాగశౌర్య ఆ రౌడీల దగ్గర నుంచి లోన్ రికవరీ చేస్తాడా లేక వాళ్ళ చేతుల్లో దెబ్బలు తింటాడా? పాపం లోన్ రికవరీకి వెళ్ళిన నాగశౌర్యకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో ఈ సీన్ చూస్తే మీకే తెలుస్తుంది. We'll start with Lingappa Goud. Anybody is there? ఎవడ్రాగా గేట్లా? గుడ్ మార్నింగ్ అవ్వా. నీ యవ్వ మేమేం కొనంపా? అవ్వా నేను అమ్మే టైప్ కాదు, అమ్మేసే టైప్. ఏ బ్లాక్ మ్యాన్, లింగప్ప గౌడ్ ఎక్కడమ్మా? ఆడున్నాడు. ఆ? ఏం కావాలి? డబ్బులు ఆడ అమ్మకి చిపో. మీకు ఆల్రెడీ ఐఎస్డి బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు, తిరిగిస్తే తీసుకెళ్ళిపోతాను. తుత్తరికి కీలాకల పైసలు తీసుకొనడే గాని ఇచ్చులేదు బిడ్డ. చా ఊరుకోవా, నువ్వు నీ చేదస్తాం. ఇచ్చి పుచ్చుకోవడం సమాజ ధర్మం. ఏమంటావు? బ్యాంకు లోన్ ఇస్తారు, మనం వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలి. కరెక్టే సార్? చెక్క క్యాషా? ఇచ్చేయండి రా. సాలిడ్ ఇచ్చాడు. నేను అడిగింది ఏంట్రా? నాకు ఇవ్వాల్సిందే కదరా. నోట్లోంచి ఇంకా మాటలొస్తున్నా ఏం కొడుతుర్రా మీరు? ఏంటి అసలు నువ్వు? నేను అడిగిన డబ్బులు రా, దెబ్బలు కాదు. రే కాలు పట్టేసుకుంటారా? కోటి కోసం సీటీ కోసం కుళ్ళ పడుస్తున్నారేంట్రా? అరే గీత తొక్కితే ఫ్యామిలీ పనికి రాకుండా పోతాను రే. ఆపండి రే. తిరిగేస్తున్నారేంట్రా? నేను గబ్బిలానా? అవా నాకు అసలు యోగా కూడా రాదు. అవా దించమని చెప్పవా, కళ్ళు తిరుగుతున్నాయి. వదలను సార్, రివర్స్ లో రకరకాలుగా ఉంది. నన్నే పైసలు ఆడుతారా సాలే? ఓడిపోయి పని చూసుకోండి. జాగ్రత్త మాస్టర్, సౌండ్ అయితే ముసలి మమ్మీ లేస్తుంది. లేస్తే మీరు హ్యాండిల్ చేయండి మాస్టరు. అమ్మో మాస్టారు, మమ్మీ లేచింది. పారిపోతుండ్రా దశవతలేడు. పట్టుకోండి కొడుకుని. తలకాయన ప్లేడ్ మోటార్లో నూకల్రా. తుక్కుడలు అయిపోవాలి. చందు తోలు పేసైరా. పట్టుకోండి.
లింగప్ప గౌడ్ అడిగి తీసుకెళ్దాం వచ్చాను కాబట్టి నువ్వు ఇచ్చింది తీసుకెళ్తున్నా. తీసుకెళ్లిపోతాను డిసైడ్ వచ్చానుకో, నేను అడిగే లోపల ఇచ్చేస్తావు. ప్రిపేర్ అయిపో, తిరిగి వచ్చి పైసా పైసా వసూలేస్తా. పాపం రికవరీ ఏజెంట్గా ఫెయిల్ అయిన నాగశౌర్య కోపంతో బ్రతుకుతే లగ్జరీగా బతకాలి, లేకపోతే చావాలి అంటూ విలన్ గ్యాంగ్స్లోని జాయిన్ అవుతాడు. పులి మీద స్వారీ లాంటి విలన్ గ్యాంగ్తో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడు? తేడా వస్తే ప్రాణాలు తీసే విలన్ని ఇంప్రెస్ చేయడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాడో మీరే చూడండి. కొంచెం ఓర్చుకోరా. ఒరే దుర్మార్గుడా, నీ డబ్బు కోసం నన్ను తాకట్టు పెడతావా? అసలు కిడ్నీ అనుకుంటున్నాడా, ఇడ్లీ అనుకుంటున్నాడా? అమ్మేస్తా అన్నాడు. ఏమైందిరా? ఏమీ అవదురా, నువ్వు అనుకున్నట్టు ఏది అవదు. ఈ సిటీలో నీకన్నా ముదురులు ఉన్నారు. ఎందాక సరిగ్గా చూడలేదు కానీ బాగానే కొట్టారు. ఈయన దగ్గర డబ్బులు తీసుకొని నన్ను బకరాన్ చేశావు, ఆ డబ్బులు బ్యాంకు వాళ్ళు తీసుకొని నిన్ను బకరాన్ చేశారు. అసలు లిస్టులో ఆ పేర్లు చూసావా? రక్తపు నగేష్, కత్తి మహేష్, బాంబుల్ నరసింహ అంట. పేర్లు అంత భయంకరంగా ఉన్నాయి, వెళ్తే చంపేస్తారా? డెడ్ బాడీని కూడా నువ్వే ఊరికి తీసుకెళ్లాలేమో. దానికి మళ్ళీ 2000 నాకు బొక్క. ఒరే కోటీశ్వరులు ఆశపడేది ఎవరు? రాసిపెట్టి ఉండాలి. అనుకున్నది అవునప్పుడు ఉన్నదంతా అడ్జస్ట్ అవ్వాలి. నేను హీరో అవుదాం అనుకున్నాను, కమెడియన్కి అడ్జస్ట్ అవ్వాలా? నువ్వు కూడా అన్ని మానేసి కాంప్రమైజ్ అయ్యి నాతో వచ్చి జాబ్లో చేయాలి. కాంప్రమైజ్ 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 ఏంట్రా కాంప్రమైజ్? ఏం బతికిరా నీది? ఒక స్టవ్ ముష్టి 4 గిన్నెలు, 2 జట్ల బట్టలు, ఒక సెక్యూరిటీ జాబ్. ఉన్నదాంట్లో సరిపెట్టుకోమనేది చేతగాని వాడి చెప్పే మాట. ఉన్నోడికి లేనోడికి ఒకటి తేడా. ఇంకా చాలు అనుకుంటే పేదోడికి ఉండిపోతాం, ఇంకా కావాలి అంటే కోటీశ్వరులు అయిపోతాం. నాకు ఇంకా కావాలి, దానికోసం నేను ఏమైనా చేస్తాను. గణేష్, నేనే ఏం కావాలరా భయ్? ఓ 5 లక్షలు ఇస్తే తీసుకెళ్తా. నేనేందుకు ఇస్తారా భయ్ నీకు? లోన్ తీసుకున్నప్పుడు నువ్వు కట్టకపోతే మీరు ఎవరొచ్చు కట్టుద్దారా? అరే తీసుకుందే ఎక్కువ నీకరా? వచ్చిందే పైసలు వసూలు చేయడానికి రా. నాకు పైసలు మనోడిని ఒక్కడు కొడుతుంటే ఫస్ట్ టైం చూస్తున్నా. అర్థమైన టైం రా భయ్, ఇంటికి పోయి వచ్చిందా? అంగుళం కదిలిన దింపి పడుతుంటా. స్పాట్ లో కావాలి. సరే అన్నా, వీడు పైసలు లేకపోతే చంపేస్తాట్టున్నా. భయపెట్టాడ్రా. ఇదిగోనా లెక్క పెట్టు. షో కథం చేసేస్తాను. నేను ఈ బిజినెస్ లో ఫస్ట్ టైం సంపాదించిన డబ్బురా. తగ్గితే నోటుకొచ్చి ఏర్పాటు పెడతా. లెక్కటనే. పిచ్చి కుక్క అయితే కాల్చి పడేయాలి, పనికొచ్చే కుక్కని పెంచుకోవాలరా. కరెక్టే ఉందా? జాబ్ డన్. స్వామి, నీ ముందే బోని కొట్టేశా. పనే దేవుడు అన్నారు. నేను ఎంచుకున్న పని ఇదే. ఏమంటావు? నువ్వు కొంచెం కోఆపరేట్ చేసావుకో, నేను మొత్తం వసూలు చేస్తా. థ్యాంక్స్ స్వామి. జాబ్ కావాలంటే అడ్రస్కి వచ్చి కలు. నేను జాబ్ చేసే టైపే కాదు సార్. ఈ మూవీలో ఎంతో రఫ్గా ఉండే నాగశౌర్య ఒక పార్టీలో సోనారికాను ఫస్ట్ టైం చూసి మనసు పారేసుకుంటాడు. ఆ అమ్మడిని తన లవ్ ట్రాక్లోకి ఎక్కించడానికి ఇంతకీ నాగశౌర్య ప్రయత్నం ఫలించిందో లేదో ఈ రొమాంటిక్ సీన్ చూసి మీరే తెలుసుకోండి. థ్యాంక్స్. నువ్వు చాలా అందంగా ఉన్నావు. అయితే నీకు తెలుసో లేదని చెప్తున్నా. చాలా మంది చెప్పారు. వాళ్ళందరూ ఏం చూసి చెప్పారో తెలియదు కానీ నాకు మాత్రం నీ కళ్ళు నచ్చాయి. అందరూ అవి చూసే చెప్పారు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఉంటే నేను వాడికన్నా బెటర్ కదా చూసుకో, లేకపోతే నాకన్నా బెటర్ ఒకటి దొరకడు. నీకు అంతుందా? ప్రస్తుతానికి ఏం లేదు కానీ ఫ్యూచర్ మొత్తం మందే. చూడ్డానికి యావరేజ్గా ఉన్న మాటలు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. నంబర్ ఇచ్చేళ్ళు, ఆలోచిస్తా. డ్రెస్ సెన్స్ గుడ్, హెయిర్ స్టైల్ బ్యాడ్. ప్రతి దానికి డౌట్ పడుతుంది, కళ్ళలో కాన్ఫిడెన్స్ ఉంది. అన్ని కాంట్రాస్ట్ క్వాలిటీస్. వర్కౌట్ అవ్వదు. సారీ, నువ్వు నాకు కనెక్ట్ అవ్వలేదు. హే 1 మినిట్. రేపటి నుంచి నువ్వు నన్ను ఫాలో అవడం లాంటివి, నన్ను టార్చర్ పెట్టడం లాంటివి చేయకు. ఎందుకంటే నేను పన్ను. గో. ఇందాక చెప్పానే, ఆ వెదర్ వీడే. పొగరెక్కువ. చూడటానికి బాగున్నాడు కదే, దేనికెందుకు కనెక్ట్ అవ్వలేదో? ఏంటి పాప పిచ్చికిచ్చేస్తుంది? వీడేంటి చూపులతోనే తడిమేస్తున్నాడు? బెటర్ ఐల్ సిట్ ఇన్ ద కార్. కమ్ ఫాస్ట్. ఇందాక నీకే కదా సిగరెట్ వెలిగించింది? కనెక్ట్ అవ్వలేదన్నావుగా, ఇప్పుడేంటి? అక్కడ చీకట్లో మోహన్ తప్ప ఏం కనిపించలేదు. రేయ్, ఆ స్మోకింగ్ జోన్ లో లైట్లెస్ దొప్పించుకోండిరా. ఇక్కడ ఫిజికల్ కనబడక పేట్లు మారిపోతున్నాయి. అయ్యో బాబోయ్, ఎవరికైనా అందం కంట్లోనో కట్అవుట్లోనో ఉంటది. నీకేం బంగారం, ఇంచు ఇంచు అందమే.
అబ్బబ్బబ్బబ్బా, ఏది నా నంబర్ రాసుకో. కానీ నువ్వు నాకు కనెక్ట్ అవ్వలేదు. ఒక హగ్ ఇస్తే ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతా. కనెక్ట్ అయ్యానా? Idiot. వెళ్ళిపోతే వదిలేస్తానుకుంటున్నావా ఏంటి? బంగారం ఇవాళ నన్ను తోసేసావు, రేపు నువ్వు పడిపోతావు. నీ ఫోన్ కట్టేసా. ఇప్పటి వరకు పక్కింటి అబ్బాయి క్యారెక్టర్లో సాఫ్ట్గా లవర్ బాయ్లా కనిపించే నాగశౌర్య ఈ సినిమాలో మాస్ క్యారెక్టర్తో ఫైట్స్ కూడా బాగా చేయగలనని ప్రూవ్ చేసుకున్నాడు. ఒక పక్క సోనారికాని లవ్ చేస్తూ మరోపక్క రౌడీలతో ఫైట్స్ ఏ రేంజ్లో చేశాడో ఈ యాక్షన్ సీన్ చూస్తే మీకే తెలుస్తుంది. ఎవరండి బాబు రౌడేస్? డబ్బులతో వెళ్ళిన కృష్ణగాడు డబ్బుల కోసం మళ్ళీ తిరిగి వచ్చాడు. రండి చూడండి, పైసలు ఇచ్చిపోండి. ఎవడ్రాడు ఈ లాఖల పైసలు? ఇన్ని ప్రాణాలతో ఇడిచి పెడితే ఇజ్జత్ మొత్తం ఖరాబ్ అయితే సంపూర్ణ కొడుకులై. రింగా రింగా రోజెస్ అందరూ బాగా బలిసార్. అస్సా బుస్సా ఆల్ ఫెల్ డౌన్. ముందవడొస్తాడు రే. కాటికి కాలు చెప్పిన ముసలిదాన్ని కత్తి పెడతావా బిడ్డ? వగలాడి అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. రాయ్ రాయ్ ఏంట్రా కత్తి నా చేతిలో ఉంటే సౌండ్ నువ్విస్తున్నావు? డబ్బులుతే. అరే జల్ది తీయండ్రా. తగ్గిందన్నా, పర్లేదు ఊకపే. ఏంట్రా గ్యాప్ ఎంత తగ్గిందండి? 500 తగ్గింది. అయితే తీసుకో. ఏంట్రా తీసుకునేది? 500 వాల్యూ ఏంటో తెలుసారా నీకు? నాకు తెలుసు మాస్టారు. ఏ మాస్టర్ మీరు ఇంకా వెళ్ళలేదా? నేనేమైనా హనీమూన్కి వచ్చానా అలిసిపోతే వెళ్ళిపోవడానికి? మాస్టారు 10 లక్షలు పోతే ముందు ముసలిదాన్ని వేసాను మాస్టారు. దరిద్రం వదిలిపోద్ది. అంత మాట అన్నావింది బిడ్డ? అసలు నీలాంటి వాళ్ళ వల్లనే సీనియర్ సిటిజన్స్ మీద రెస్పెక్ట్ మొత్తం పోతుంది. బిడ్డంట బిడ్డ. నీ తొల్లలు ఎందుకు కాని బిడ్డ, నేనే ఇస్తా. 500 ఇంకో 500 మాస్టారు. వస్తున్నా మాస్టారు. థ్యాంక్ యూ. 500 మాత్రమే. అయిపోయి మాస్టారు. మరి అదే కొట్టించుకుని వెళ్ళినోడు కొట్టడానికి వచ్చాడంటే వాడు వెనకాల ఎవడున్నాడని ఆలోచించాలిగా. శ్రీశైలం. ఇప్పుడు ఈ కృష్ణగడ అన్నకి రైట్ హ్యాండ్. ఇప్పటికి జరిగింది చాలదు, ఇంకా కావాలనుకుంటే బయట గ్యాంగ్ రెడీగా ఉంది.
నాగశౌర్య ఎంత సిన్సియర్గా ట్రై చేసినా సోనాలిక గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదని డేర్ చేసి స్ట్రాంగ్గా లిప్ లాక్ ఇస్తాడు. అది కూడా ఒక్కసారి కాదు, ఏకంగా 3 సార్లు. ఇంకేముంది, అప్పుడు సోనాలిక ఇచ్చిన రిప్లై చూస్తే మీరే థ్రిల్ ఫీల్ అవుతారు. అంతేకాదు సోనాలికకు మీరు మంచి ఫ్యాన్స్ కూడా అయిపోతారు. ఆ లిప్ లాక్ సీన్ మీకోసం. దేవుడా, ఏయ్ ఎవరు కావాలి? పారు కావాలి. పారు బ్రదర్వా? నీ బాయ్ ఫ్రెండే. బాయ్ ఫ్రెండా? పారు బాయ్ ఫ్రెండా? బాయ్ ఫ్రెండా? నా బాయ్ ఫ్రెండా? అదేంటి అసలు 1 year వరకు ఎవరిని లవ్ చేయనని చెప్పావు? టేస్ట్ తగిలేసి ఉంటుంది. అదిగో వచ్చాడు. నువ్వు నా బాయ్ ఫ్రెండ్ ఏంటి? బాయ్స్ని అలౌ చేయరుగా, అందుకే బాయ్ ఫ్రెండ్ అని చెప్పా. ఎందుకు వచ్చావు? నీకు కావాల్సింది నీకు ఇద్దామని. నీకెక్కడిది? ఆ దొంగ తిండి లేక చోరు బజార్లో నీ ఫోన్ అమ్మేస్తుంటే అంతిట్టి తిండి పెట్టి నీ ఫోన్ తీసుకొచ్చా. థ్యాంక్స్ నాకొద్దు. అంతకంటే నేనేమి ఇవ్వలేను. నేను ఇప్పుడు అది ఇచ్చే ఇది ఇచ్చే అని అడిగాను ఏంటి? డిన్నర్కి వెళ్దాం. నీకు చైనీస్ ఓకేనా? చైనీస్ అంటే ఇదా? మరి చైనాకి వెళ్ళి తింటాం అనుకున్నావా? నువ్వు నిజంగానే రౌడీవా? అది నా ప్రొఫెషన్ కాదు బంగారం, అవసరం. 1 కోటి రూపాయలు సంపాదిద్దాం అని చెప్పి మనీ రికవర్ బిజినెస్ చేస్తున్నా. స్మూత్గా అడుగుతుంటే రౌడీ నా కొడుకు కొడుతున్నారు, అందుకే ఈ రౌడీ దగ్గర జాయిన్ అయ్యా. అవును బంగారం, ఆ ఫోన్ ఏంటి? ఆ పెట్టెలు గోలేంటి? ఆకులు ఊగుతున్నాయి, పెట్టెలు అరుస్తున్నాయి, గుడ్ మార్నింగ్. ఆకులు రాలుతున్నాయి, పెట్టెలు పడుకునే గుడ్ నైటా? పెట్టెలాడే ఈ వయసులో ఆ పెట్టెలు గోలేని బంగారం. అమ్మాయి ఫోన్ చెక్ చేస్తావా? నువ్వు చూడడానికి డీసెంట్, లోపలంతా చెత్త. యా నువ్వు కాదా చేసేది? నర్స్ జాబ్, డాక్టర్ డ్రెస్లో ఫోటోలు. యా ఎవడ బిస్కెట్ వేద్దామని? నిజంగానే డాక్టర్నై ఉండేదాన్ని. నా తెలివితేటలకి పేమెంట్ సీట్ వచ్చింది. మా నాన్న తెలివితేటలకి 20,000 జీతం మాత్రమే వచ్చేది. రెండిటికి మ్యాచ్ అవ్వక కాంప్రమైజ్ అయి నర్స్ అయ్యా. ఇక్కడొచ్చే జీతం జీవితం రెండు నాకు నచ్చట్లేదు. అందుకే దుబాయ్ వెళ్ళి సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యా. జాబ్ రాగానే టేక్ ఆఫ్ 2 lakhs సాలరీ, లగ్జరీ లైఫ్. ఇదే నా గోల్. అండ్ నీకు గుడ్ న్యూస్, నేను దుబాయ్ వెళ్లే వరకు ఎవరిని లవ్ చేయను. వెళ్ళాక అక్కడే ఒక డాక్టర్ని చూసుకుని సెటిల్ అయిపోతా. అవును, 1 కోటి రూపాయలు వచ్చాక నువ్వేం చేస్తావు? ఆటో కొనుక్కుని కోటి ఎమ్మిరిపేట అని షటిల్ సర్వీస్ చేస్తూ ఇక్కడ ఎక్కడ ఉన్న చెత్తరు ముష్టి దాన్ని పెళ్లి చేసుకుని ఓ గుడిసెలో లగ్జరీగా బతికేస్తా. నేను లవ్ చేయననేసరికి అప్సెట్ అయినట్టున్నావు. నీ లైఫ్ కూడా బాగుంటుందిలే, ఫీల్ అవ్వకు. ఇది ఫీలింగ్ లా ఉందా నీకు? బట్టలు చింపుకుని ఆ మట్టిలో పొరిలేస్తే ఇలా ఇలా ఒకటే ఆడవాళ్ళుందా నాకు? ఒక్కటి గుర్తుపెట్టుకో, నా దగ్గర ప్రతి పనికి క్యాలిక్యులేషన్ ఉంటుంది, ప్రతి రిలేషన్ కి లిమిటేషన్ ఉంటుంది. క్యాలిక్యులేషను, లిమిటేషను, దీనమ్మ ఓవర్ యాక్షన్. నా ఎమోషన్ దీనికి అర్థం కావట్లా. నువ్వు నిజంగానే రౌడీవి. ఇదిగో పాపా, నీ ప్రతి యాక్షన్ కి నా దగ్గర రియాక్షన్ ఉంది. లక్కీ ఫిలవే, కలిసిన 3వసారికి 3 ముద్దులు కొట్టేశావు. రేపటి నుంచి క్యాలిక్యులేటర్ తెచ్చుకో, రోజు కూడా పెంచుకుంటూ ముందుకు పోదాం. ఫిక్స్ అయిపో బంగారం. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్తో పాటు రొమాంటిక్ సీన్స్ కూడా చాలా ఉన్నాయి. నాగశౌర్య సోనాలికల మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ ఏ రేంజ్లో వర్కౌట్ అయిందో ఈ రొమాంటిక్ సీన్ చూసి మీరే తెలుసుకోండి. నిజమా తొలి రే హాయి మహిమా ఏంటి మల్లెపూల వాసన వస్తుంది? మల్లెపూల తోటే నడుచుకుని వస్తున్నప్పుడు వాసన దేవన్ బంగారం ఆటోమేటిక్గా వచ్చేస్తే సిగ్గు. ఇప్పుడు బలవంతంగా ముద్దు పెడతావా? నేను ఇప్పుడు పట్టుకున్నానా? పోనీ గోక్కానా? కనీసం నీ మూతిలో మూతి పెట్టానా? మరి ఇంకేంటి బలవంతం? అంటే నీ కళ్ళల్లో ఎక్స్పెక్టేషన్స్ బాగా తెలుస్తున్నాయి. నా కళ్ళని బాగా అర్థం చేసుకున్నావు బంగారం. వర్షం పాడగాను ఏం వర్షం రా ఇది? ఏంటో ఈ పాస్పోర్ట్ అందరికి దూరంగా వెళ్ళడానికి పనికి వస్తుంది, మనకి మాత్రం చాలా దగ్గరగా అవడానికి పనికి వస్తుంది. కృష్ణ వద్దు, కృష్ణ.
కృష్ణ ప్లీజ్. బాగా వైల్డ్ బ్యాచ్ లా ఉంది. ట్రెండ్ అలా ఉంది మరి. కృష్ణ వచ్చినట్టు కొంచెం సౌండ్ చేయొచ్చుగా. మీ సౌండ్ మా సౌండ్ డామినేట్ చేసిందిలే. డీటెయిల్స్ చెప్పండి అమ్మా. డైరెక్ట్ గా పని అయిపోవాలంటే ఎంత కావాలి? ఎమర్జెన్సీలో ఉన్నట్టు అన్నారుగా, ఓ 2000 ఇచ్చుకోండి. ఎల్లుండి కొద్దిగా డోర్ వేసుకోండి. యా పాస్పోర్ట్ ఇవ్వడానికి పోస్ట్ మ్యాన్ వస్తాడులే. సర్లే పదా. పారు బాయ్. ఏమన్నా స్టార్ట్ చేస్తే కంప్లీట్ చేయాలి బంగారం. నా దుబాయ్ డ్రీమ్ కంప్లీట్ అయ్యే వరకు ఏది స్టార్ట్ చేయను బంగారు. నీ కమెడియన్ సప్తగిరి ఎంటర్ అయిన తర్వాత ఈ సినిమాకి అసలు కామెడీ స్టార్ట్ అవుతుంది. తన ఇంటిని రౌడీలు స్వాధీనం చేసుకున్నారని తెలుసుకొని అబ్రాడ్ నుంచి వచ్చిన సప్తగిరి విలన్ని ఏ రేంజ్లో ఆడుకుంటాడో, అప్పుడు విలన్ సప్తగిరిని ఏం చేస్తాడో ఈ హిలేరియస్ కామెడీ సీన్ చూసి మీరు ఎంజాయ్ చేయండి. మూర్త బాల వెనకొచ్చి మళ్ళీ వెళ్ళు. కమ్ 1 2 3 4. సార్ జాలీగా చూడుకు, జాలీగా బతుకు. అవుట్. తడికా ఇట్రా. ఏంటి సార్ పిలవకుండానే వచ్చేసారు? నువ్వు పిలిస్తే రావడానికి నేను నీ బంధువులు కాదురా, ఆత్మ బంధువుని. రండి సార్, రండి ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పప్పలాగా లాలీపప్ప జీతావేట్రా నీ చెత్త. అమెరికా నుండి రావడానికి ₹1,00,000 బొక్క, టాక్సీ వాడికి 1,00,000 టిప్పిస్తావా? ఏ ఊరు సౌకర్యం రా మీ నాయన? సూటు బూటు కోటు ఇల్లేమో అడుగు తప్పెట్టావు, ఆడేమో రెంటేడు ఖాళీ చేయడు, నువ్వేమో చాక్లెట్లు చప్పరిస్తుంటావు. నీ చెత్త పప్పరే. ఒక్క అవకాశం రా, నేనేంటో ప్రూవ్ చేసుకుంటా. అవకాశం అమ్మాయి లాంటిది, దొరికినప్పుడు ఆశాంతం దోచేసుకోవాలి. ఎప్పుడు నేర్చుకుంటావురా నువ్వు? రే ఆగ్రా తడికే, నేను వస్తున్నా. ఆగు ఆగు. సాఫ్ట్ గా ఉంటే సమాజం సప్పరిచ్చేస్తుంది. ఎక్స్ప్రెషన్ మార్చు. ఎలా ఏంట్రా ఎలా? కళ్ళల్లో కరెంటు పుట్టాలి, బాడీ బుల్లెట్ లా దూసుకెళ్ళాలి, పంచిస్తే పిడుగులు ఊడి పడాలంటే. ఇవన్నీ నేనేనా? మళ్ళీ నేనా అంటావేట్రా? ఓకే ధైర్యం వచ్చింది, వచ్చి తగులుకో చెప్తా. కమా. ఓకే. ఎవడ్రా నువ్వు? అమెరికాకు ఒబామా ఎలాగో ఈ ఇంటికి నేను అలాగే. ఇంత చిన్న కట్అవుట్ కనపడలేదా? కళ్ళ కలక జాలీసా రేసిందా? రాత్రి తాగి దిగలేదా? ఇల్లు అద్దెకు తీసుకున్న మీ అన్న దున్నా ఎక్కడ చచ్చారా? పదా ఈరోజు పాడేవాడికి కొడుకి పదా. ఎవర్రా 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 ఇక్కడ? ఏం జరుగుతున్నా నా ఇంట్లో? కమాన్ 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 వీల్ చేయి. పులి 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 చార్జ్. ఏం ఓనర్ సార్ గిట్ల వచ్చిండ్రు? నీ కూతురు కట్టుకొని జిల్లా ఆడదామనే. కొడతావు. ఏంది ఏంది నువ్వు కొట్టేది పెగ్గా? నువ్వు 4 వేస్తే నేను 14 వేస్తా. రిటర్న్ ఫర్ అమెరికా. ఏం అర్థమైందా లేదా? బిలిబిత్రి బిలాలి బిల్డప్ లొద్దు. బిల్డింగ్ ఖాళీ చేసి వెళ్ళిపో. గెట్ అవుట్. చేయకపోతే చేయవా చేయవా చేయవా. ఇల్లు 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 ఖాళీ చేయవా. సెకండ్కో సామాన్ ఎగరేస్తా, అరగంటకో శవం బయలుదేరుద్ది. నాకు అట్టొస్తే ఎవరిని అడ్డంగా నరికేస్తా చెప్తున్నా. ఇప్పుడు నీగిలా బావడా లావా? నాకు బీపీ వస్తే ఎవరైనా బీపీనరా? నువ్వేంట్రా తలదూకోలేదా? నీకు ఆల్రెడీ ఒకసారి పడింది అనుకుంటా. అయినా ఒక దెబ్బ. నీకు చంపడం ఒక వింత, నాకు వెంట్రుకంతా. లేవక లేవక నీ పేడి ముద్దేసుకున్నా. నీకెందుకు మీసం రోస్తున్న మగాడితో డిస్కషన్? హృదయ కాలే కోసి జరగరా మూల శంఖం. రేయ్ కుతూ దెబ్బకు ఊళ్ళో దొబ్బేశారా? ఆఫ్టర్ ఆల్ ఫోన్ పోతే తనకలాడతావేంట్రా బిలాల్? నన్నే రా అంటావురా? అంటాన్రా. నిన్ను ఒరే అంట, నీ పిల్లని వసే అంట. నిన్ను కన్నా అమ్మా బాబు వస్తే ఒంగోబెట్టి గుద్దుతా. ఎవ్రీబడి కమెడియన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. సవాల్. అన్ననే కామెడియన్ అంటావురా? ఏ అంకుల్ నీకుండా కాస్ట్లీ పీస్ రాది పగిలిపోతుంది. దొరికిందా? నేను ఫ్లోలో ఉన్నప్పుడు ఫ్లై హెడ్ వచ్చినా క్షమించను. రే శ్రీశైలం దాక్కుంటా తంగేడి. ఏదైనా కావాలంటే కొనుక్కో, లేకపోతే అడుక్కో, అంతేగాని లాక్కోకరా. కౌంచు పెట్టను కాల్చినట్టు కాలుస్తా. శాంపిల్ చూస్తావా? గోళీలేవి చుట్టేండ్రా.
అన్నా ఇప్పుడు ఆ నేసి వాడు కనిపించట్లేదని ఎవడైనా కంప్లైంట్ ఇస్తే 2 రోజులు అయితే వాడు అమెరికా పోతాడు. వదిలేండ్రా లోకల్ గాన్ని. వదిలేకపోతే తలకాయలు తీసుకెళ్లేవాడిని వదిలేసి వెళ్తున్నా పెట్టుకోండి. తల్లో పెయిన్లన్నీ చంపేశారు. ఒకసారి నీ ఫోన్ ఇవ్వరా. నా ఫోన్ నీండే ఉందిరా. విలన్స్ యొక్క డీల్ని తెలుసుకోవటానికి ఒక పోలీస్ ఆఫీసర్ సోనాలికాని కిడ్నాప్ చేసి నాగశౌర్యని బ్లాక్మెయిల్ చేస్తాడు. సోనాలికాని కాపాడుకోవడానికి నాగశౌర్య అటు ఆ పోలీస్ ఆఫీసర్తో ఇటు విలన్తో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడో, అసలు సోనాలికాని సేవ్ చేయగలిగాడా అన్నది మీరే చూడండి. పారు ఏమైంది? హాస్టల్లో లేదు, హాస్పిటల్లో లేదు, ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. హలో సెల్వా, సిఐ సెల్వా. సార్, ఏదైనా మిస్ అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని తెలీదురా నీకు? రా స్టేషన్కి. వస్తున్నాను సార్. పారు, కృష్ణ ఏమైంది బంగారం? ఎందుకు తీసుకొచ్చారో తెలీదు. ఫోన్ లాగేసుకున్నారు. అడిగితే అసహ్యంగా తిడుతున్నారు. వెళ్ళి సార్నుగలు. నువ్వు ఇక్కడ ఉండి మాట్లాడేసి వస్తా. సార్, ఏరా, అది 2 గంటలు కనపడకపోతేనే అంత టెన్షన్ పడ్డావు. లైఫ్ లాంగ్ కనపడకపోతే అలా జరగదు సార్. ఆ? అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? చెప్పింది చెయ్యాలి. శ్రీశైలం ఎవరిని కలుస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం ప్లాన్ చేస్తున్నాడు, ప్రతిదీ తెలుసుకో. వాడితో ఉండు. నా కోసం పనిచేయి. అర్థం కాలా? ఇన్ఫార్మర్. తెలిస్తే చంపేస్తారు సార్. దాని ప్రాణం కోసం ఏం చేయవా? చేస్తాను సార్. మ్యాటర్ బయట చెప్పినా, చెప్పింది చేయకపోయినా దాన్ని సరి స్టేషన్కి కాదు, గెస్ట్ హౌస్కు తీసుకెళ్తా. ఓ, ఏమైంది? ఏం లేదు, కంగారు పడుకో. ఈ సినిమాలో ఏబీసీ ఏబీసీ అనే బీచ్ దగ్గర షూట్ చేసిన సాంగ్ ఈ సినిమాకే హైలైట్. అసలు సోనాలిక తన అందచందాలను ఇంకా గ్లామర్ను ఈ సాంగ్లో బయటపెట్టింది. ఈ సాంగ్ చూస్తే మ్యూజిక్ డైరెక్టర్ మహతి ఈ సాంగ్కి సూపర్ మ్యూజిక్ కంపోజ్ చేశారని చెప్పచ్చు. అలాగే ఈ సాంగ్ షూట్ చేసిన లొకేషన్స్ కూడా చాలా అందంగా ఉండటంతో ఈ సాంగ్ కుర్రకారుని ఒక ఊపు ఊపేసింది. ఇప్పుడు ఈ సాంగ్ మీరు చూడాలనుకుంటున్నారా? ఐ థింక్ ఎందుకు లేట్, త్వరగా చూసేయండి. ఏబీసీ ఏబీసీ నేర్పించవి నీ ఒళ్ళో 1 2 3 1 2 3 చదివించవి ఊహల్లో. ఏబీసీ ఏబీసీ నేర్పించవి నీ ఒళ్ళో 1 2 3 1 2 3 చదివించవి ఊహల్లో. ఏమో ఏమైందో నీ మాయమైతో నా వందే నీతో చూస్తుంటే ఈ లోకం ఎంతో బాగుంది. హాయరే హాయల్లా నీ ఒళ్ళోనే ఫారాలంటూ వయస్సే లాగిందే. ఏబీసీ ఏబీసీ నేర్పించవి నీ ఒళ్ళో 1 2 3 1 2 3 చదివించవి ఊహల్లో. తిరిగే భూగోళం
సరిపోదే నువ్వు నాతోనే అడుగేస్తూ ఉంటే నువ్వు నన్నే చూస్తుంటే నా చూపే పని చేయదే కన్నుల రంగుల కలలను కన్నుల పొంగించావులే తీయని విరహపు అలలతో మనసుని ఊరించావులే ఏమో ఏమైందో నీ మాయ మైకంలా ఉందే హైరే హాయల్లా నీ ఒళ్ళోనే వాలాలంటూ వయస్సే లాగిందే యాక్టర్ అజయ్ విలన్ గ్యాంగ్లో పనిచేస్తూ విలన్కి రివర్స్ అవుతాడు. ఆ పనిలో నాగశౌర్యాన్ని కిడ్నాప్ చేసి విలన్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. అసలు నాగశౌర్యాన్ని కిడ్నాప్ చేసి విలన్ను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? అసలు విలన్ నాగశౌర్యాన్ని ఎందుకు సేవ్ చేస్తాడు? అసలు ఈ ట్విస్ట్ ఏంటో మీకు చూడాలనుందా? చూసేయండి. మాట్లాడాలి. మాట్లాడుకుందాం. నా కస్టమర్స్ని ఎత్తుకొచ్చాక నేను పారిపోతే లాభమే ఉందన్నా. ఏం చూసుకుని ఇంత ధైర్యం వచ్చిందిరా నీకు? దీన్ని చూసుకొనిరా. అందుకే కనపడతారో దించు దించు కనిపించు ముందు దించు దించురా నా చంపేస్తా నిన్ను చంపేస్తా దించు దించు కనిపించురా. కన్ను దించి లేకపోతే బుల్లెట్ దిగిపోయి పోతావు. దించు. బుల్లెట్ దింపు చూడరా నెక్స్ట్ సెకండ్ బుల్లెట్ దిగిపోతుంది. దించు. కూర్చోమన్నానా? కూర్చో. ఏం చేయడు. వెలిగించు. ఇది వద్దనుకున్నాను కాబట్టే ఇప్పటి వరకు మీకు చెమటలు పట్టించా. అన్న బాస్ రా. ఇక్కడ ఎవడి చేతిలో గన్నుంటే వాడే బాస్ రా. అలాగే కనపడతారు నువ్వు. ఎప్పటికీ నేనే బాస్ రా. నువ్వు ఎంత ధైర్యం రా నీకు? అన్న బాగా వేస్తావు నువ్వు. అంత వేస్తావు నువ్వు. అన్ననే మోసం చేస్తావురా నువ్వు. ఎంత ధైర్యం రా. చంపేస్తా. చంపేయ్. నేను చంపడానికి ఆగాలనుకుంటున్నావా? స్లీప్ మోడ్ తెలుసా ఏంటో? ఏం చేయకూడదు. ఏం చేసినా ఎవరికి తెలియకుండా చేయడమే స్లీప్ మోడ్. కరెక్ట్. వీని ఇప్పుడు ఊరికే వదిలేసినా చంపేసిన పోలీసులు తెలిసిపోద్ది. కరెక్ట్. అందుకే వీన్ని ఇక్కడే కట్టేద్దాం. కరెక్ట్. రేయ్ సీను, నేను నిన్ను డీల్ చేసినా నువ్వు నన్ను డీల్ చేసినా ప్రాఫిట్ నాకేరా. ఇట్స్ ఫైన్. అడు దొరికాడా? యా. ఆడికి ఏమన్నా అయిందో నీ బట్టలు ఉడదీసి పిచ్చి కుక్కను కాల్చినట్టుగా కాల్చి మారేస్తా. ఓకే ఓకే. మళ్ళీ ఓకే గీకే అని పిచ్చి కోతలకు వస్తావేంట్రా? యా. రే వాడిని ఏడ్చిపెట్టు. రే రారా. రేయ్ అమాయకుడు రా వాడు. వదిలేసేయి. నీ కుక్క నీకు ముద్దు, నాకు కాదు. రే సీను, వానేమన్నా చేస్తే నన్ను చేసినట్టే. తెంచు. ఏంద్రా ఇది? డిసైడ్ అయ్యాక వాడేంటి నువ్వేంటి ఎవరినైనా వేసేయడమే. మర్డర్తో ఏది ఎండ్ అవ్వదు, స్టార్ట్ అవుద్ది. మాటలతో కూడా ఏది ఎండ్ అవుతో. కరెక్ట్ గా మాట్లాడుకుంటే ఎందుకు కాదు? ఆపు 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 ఆపు. కూర్చోనా కొడుక కూర్చో. అది నువ్వు ఇచ్చే ఆఫర్ని బట్టి ఉంటుంది. ఎంత కావాలి? 2 కోట్లు, 3? ఏం కావాలో చెప్పు, ఏదైనా ఇస్తా. గోవా ఇచ్చేయి. గోవా? రే కృష్ణ, నీకే కాలేదు. బుల్లెట్ కాలుకే తగిలింది. కంగారు పడుకో, హార్ట్ ఆగిపోతుంది. చూడు చూడు చూడు. అంటే బుల్లెట్ కాల్లో దిగింది, ఆహా అంటే నెత్తిలో దిగుతుందా కొడుక. గోవా హ్యాండ్ ఓవర్ చేయి. గోవా హ్యాండ్ ఓవర్ చేయి.
बोलो श्रीशैलम। लाला जी, आज से मरने तक गोवा गुंटूर सीनू के नाम होगा। एक बार उसको दे दिया तो गोवा लाइफ लॉन्ग सीनू का होगा। और एक बार सोचो, मैं बोल दिया ना, इधे फाइनल डिसीजन। फाइनल फाइनल फाइनल। ఓకే, ఈ రోజు నుంచి గోవా బిజినెస్ అంతా గుంటూరు సీనది. ఖుష్ దిల్ ఖుష్. కృష్ణ, దా వెళ్దాం. జాగ్రత్త. ఫస్ట్ టైం నువ్వు ఒకటి ప్రాణానికి వాల్యూ ఇవ్వడం చూస్తున్నాను. ఏముంది రాడి దగ్గర? పాలు పెరుగవ్వాలంటే 2 చుక్కలు మజ్జిగ వేయాలి. జిందగీ మంచిగా ఉండాలంటే కృష్ణగాన్ లాంటి దోస్త్ పక్కనుండాలి. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే రవికాలేకి అండ్ విలన్ జాకీర్ హుస్సేన్కి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తాడు నాగశౌర్య. మూవీకి హైలైట్గా నిలిచిన ఈ ట్విస్ట్ ఇదే. ఆ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటో ఇప్పుడు మీరే చూసేయండి. ఇంతెప్పుడు ప్లాన్ చేసావురా? నువ్వు నన్ను ఇరికించాలని ప్లాన్ చేసినప్పుడే స్టార్ట్ చేశా. వరల్డ్ బ్యాంక్ లోన్ ఇస్తుంది, నేను గ్యారంటీనా అన్నా? నేనేమన్నా ఒబామానా సంతకం పెడితే లోన్ ఇచ్చేయడానికి? నాకు లేనిది బ్యాక్గ్రౌండే అన్నా, బుర్ర కాదు. ఎరా నీకు వరల్డ్ బ్యాంక్ లోన్ ఇస్తుందా? దానికి నా సంతకం కావాలా? నీకు తెలియకుండా కెమెరా ఆన్ చేసి మొత్తం షూట్ చేశా. నా పేరు మీద బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి 200 కోట్లు కొలంబియాకి ట్రాన్స్ఫర్ చేసావు. గోవాలో ఇది ఇల్లీగల్ బిజినెస్ చేస్తూ నన్ను ఇరికిచ్చేస్తున్నాను అర్థమైంది. పారిపోయినా నీ పని అయిపోయినా చంపేస్తావు. తప్పక తెగించా, నీ స్కెచ్కి రివర్స్ స్కెచ్ చేశా. కానీ మధ్యలో గుంటూరు సీన్ గారు ఒకడు వదిలేస్తే న్యూసెన్స్, ఏమైనా చేద్దామంటే డిస్టర్బెన్స్. ఫస్ట్ స్కెచ్. ఏంట్రా నీ బాధ? రాగానే లక్షలు సంపాదిస్తున్నావు. 10 ఏళ్ళ నుంచి పని చేస్తూ అడుక్కు తింటున్నావు. ఇక్కడ ఏం కావాలి? 50 లక్షలు ఇస్తావా? సంవత్సరానికి 50 కోట్లు ఇస్తా. నేను చెప్పించేస్తావా? నువ్వేం చెప్తే అది చేస్తా భయ్యా. నీ పేరు మీద ఉన్న భారం వేసుకో. శ్రీశైలంకి కనిపెట్టి గోవా బిజినెస్ ఇచ్చేమను. అంతా చేశాడు, కానీ గోవా రావడానికి భయపడ్డాడు. చిల్లరదవా 3 కోట్లకు కన్విన్స్ అయిపోయాడు. ఫైనల్ 3 కోట్లు. వదిలేస్తే వాడిని నువ్వు ఎక్కడ చంపేస్తానో భయపడి నేనే ఓవర్ యాక్షన్ చేసి 4 బాటిల్స్ తగిలించి అక్కడే వేలాడదీశా. ఈలోగా నా పారు డార్లింగ్ దుబాయో నొక్కటే షంటింగ్. వీసా రాగానే మనం దుబాయ్ వెళ్ళిపోతున్నాం. మన పెళ్ళయ్యాక పర్మనెంట్ వీసా తెచ్చుకోవచ్చు. దుబాయ్ వెళ్తే డబ్బు పోద్ది, లేకపోతే లవ్ పోద్ది. నాకేం 2 కావాలి. లేట్ చేయకుండా సెకండ్ స్కెచ్ చేసి సీనుగని తప్పించా. మళ్ళీ సీన్ క్రియేట్ చేయి. గోవా అడుగు. ఈసారి అడగలేదు ఇంకో వాడు కాదు, నేను చంపేస్తా. ఏం చేయాలి భయ్యా? కిడ్నాప్ చేయి. ఎవరిని? నన్నేరా. నన్ను నేనే కిడ్నాప్ చేయించుకున్నా, కొట్టుకున్నా, కొట్టించుకున్నా. బుల్లెట్ దించేమన్నా ఎక్స్పెక్ట్ చేసినట్టే గోవా ఇచ్చేసావు. నువ్వు గోవా ఇవ్వడంతో సగం ప్లాన్ వర్కౌట్ అయిపోయింది. గోవా తీసుకుంది నువ్వు ఒకటి ఏం చేస్తున్నావు తెలుసుకోవడానికి. ఆ శ్రీశైలం మనుషులు ఎవరు ఎంక్వైరీ చేయి. ఏం తెప్పిస్తున్నారో తెలుసుకుని దోచేద్దాం, అమ్మేద్దాం. గుంటూరు సీనిగాడికి వెస్లీ ఫోటో పంపించి ఎంక్వైరీ చేయించా. వాడు డ్రగ్ డీలర్ అని, మీరంతా కలిసి డ్రగ్స్ కొలంబియా నుంచి తెప్పిస్తున్నారని తెలిసిందే. ప్రాఫిట్ లేకుండా అమ్మేద్దాం, పార్టీని అరేంజ్ చేయమని చెప్పా. రిస్క్ అని తెలిసిన శ్రీలంకలు పరిగెట్టుకుంటూ వచ్చారు. మొత్తం ప్లాన్ అవుట్ ఎక్స్పెక్ట్ చేయింది ఈ సెల్వగాడు ఒకడే. రే టెన్షన్ పెడితే పెట్టావు కానీ చాలా హెల్ప్ చేసావురా. నాకు అర్థం కాని కోచ్ అని తీసుకొచ్చి నీకు ఇచ్చావని, నువ్వేమో కంగారుగా అన్ని కనిపెట్టేసాడు. ఇంకో కోడ్ చెక్ చేయి. 2578 MR023. కొలంబియా నుండి షిప్ వస్తుంది. షిప్ లో కంటైనర్ ఉంది, కంటైనర్ లో లాకర్ ఉంది, లాకర్ లో మ్యాటర్ ఉంది. సూపర్. నువ్వు పాలమూరు నుంచి వచ్చావా? దావూద్ గ్యాంగ్ నుంచి వచ్చావా? ఎదగాలన్న కోరిక నుంచి వచ్చా. దుర్మార్గుడివిరా నువ్వు. ఇది అన్యాయం రా. అదే పనిగా అడవికి వెళ్ళి పావుని చంపితే నేరం, గుళ్ళో చంపితే పాపం. అదే మన ఇంట్లో చంపితే న్యాయం. నేను మిమ్మల్ని కెలకలేదు, మీరే నన్ను కెలికారు. నన్నిడికి అమ్మేశావు. చంపేస్తుంటే డ్రగ్స్ కేసులు ఇరిగించాలని చూసావు. జైలుకి వెళ్ళుంటే
నా చేత గుంటూరు సిన్ని చంపించాలని చూసావు. అంతా అయ్యాక నన్ను చంపాలని ప్లాన్ చేసావు. ఇప్పుడు చెప్పండి రా, దుర్మార్గుణ్ణి నేనా మీరా? ఎంత వచ్చింది? 200 కోట్లు వచ్చింది. 2,000 కోట్ల మాల్ రాది. మంది కాదన్నప్పుడు ఎంత వచ్చినా హ్యాపీగా. నీకు 500 కోట్లు ఇస్తాం. ఆ శ్రీలంక గాని మాతో వెనక్కి రమ్మనరా. మాల్ ఆడి దగ్గర ఎక్కడ ఉంది? ఖాళీ ట్రక్ వేసుకెళ్తున్నాడు తింగరాదోలు. 200 కోట్ల మాల్ వదిలేసి రెడ్ బుల్ క్యాన్లు వేసుకెళ్తాడు. అదేట్రా? డ్రగ్స్ అన్నా జీవితాలు పాడైపోతాయి. మరి మాలం చేసావురా? కంటైనర్లో ఉందా? ఇక్కడే ఉందన్నా. అంతా సెట్ అయిపోయింది భయ్యా. ఇంకేముంది, మన హీరో అనుకున్నట్టు మనీ సంపాదించేస్తాడు అండ్ తన గర్ల్ ఫ్రెండ్ సొనారికాను సేవ్ చేసేస్తాడు. మొత్తానికి అనుకున్నది అనుకున్నట్లు సాధించాడు కదా. నాగశౌర్య యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ సొనారికా గ్లామర్, సప్తగిరి కామెడీ ఈ మూవీకి మంచి హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. అంతేకాదు యువ డైరెక్టర్ అయిన యోగి కూడా ట్విస్ట్లు బాగానే వర్కౌట్ అయ్యేలా డైరెక్ట్ చేశారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ మహతి కంపోజ్ చేసిన సాంగ్స్ కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చేలాగా ఆకట్టుకున్నాయి. నేను బుక్ చేసుకున్న ఫిగర్ అనుకుంటా. హలో, అమెరికా పార్టీయా అండి? అవును. మీ టోకెన్ నెంబర్ వచ్చేసిందండి. టోకన్ నెంబరా? బయలుదేరిపోమంటారా? ఓకే ఓకే. అడ్రస్ తెలుసా? హాయ్, తెలుసండి. ఎలా వస్తున్నావు? ఏ డ్రెస్ వేసుకున్నావు? ఫ్రాక్ వేసుకున్నానండి. ప్రాకా? హాయ్, మోకాళ్ళ కిందాక ఉంటది కదండి ప్రాకు. పాష్ ఫిగర్ అనుకుని 25,000 పెట్టి బుక్ చేశా. నువ్వేంటే ప్రాకు గీకు అంటావు? ఇప్పేసేదాన్ని ఎలా పలికితే ఏంటండి? అబ్బా ఏదో మోటి సరస్వతి, త్వరగా బయలుదేరు. హాయ్, వచ్చేస్తున్నానండి. తట్టుకోలేకపోతున్నా. కమాన్. ఎనర్జీ ఎనర్జీ. మీ శక్తికి యుక్తికి వయాగ్రా హార్స్ పవర్. గుప్పెడు వయాగ్రా. తొందర ఎక్కువ. హాయ్, ఎక్కడున్నావే? ఇప్పుడే ఇంట్లోకి వచ్చానండి. వచ్చాయి, ఫస్ట్ ఫ్లోర్ వచ్చాయి. హాయ్, వచ్చేస్తున్నానండి. ఏం దడాలని ఈడేం చేస్తున్నావు? అమెరికా బుకింగ్ వచ్చింది బావా, అందుకే వచ్చేసా మళ్ళీ. పోడా పొట్టోడా, గాడేం చేస్తాడే? నాకు అంతేనంటావా? జనవరి మాసం అరి మంచు కురిసే సమయం. నువ్వు మరీను. హలో, ఎక్కడున్నావే? ఇక్కడొక్క శిల్పాన్ని చూస్తున్నానండి. శిల్పం ముందర ఏం చేస్తున్నావే? పైన అజంతా శిల్పం చచ్చిపోతుంటే పైకి రా, పైకి రా. అలాగే నువ్వు ఆగే. వచ్చాయి, నిన్ను చీల్చి చెండాడుతా. కామతురాన వీడు, కామంతో కిటకిట్లాడి సచ్చేలా ఉన్నాడు వీడి. ఏంట్రా నీ కామ క్రీడలు? గుప్పడి వయగ్రాలు మిగుతావరా? ఇలియానా చిలకలా పాకుతుంటే నువ్వేట్రా ఎబోలా వచ్చిన ఎలకలా పాకుతున్నావు? బయటికి లాగేస్తావేంది? అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ఇక్కడ చేస్తున్నది ఏమిటి? నీ వల్ల నేను అల్లాడిపోతున్నా. పో, ఏడదో చూడదు తెచ్చుకో. పో, లే చావు. పో, ఎల్లో మళ్ళీ మాట్లాడతావు. ఎల్లో ఎన్ని కుట్టావు? ఎల్లో తడేలు రాని ఇక్కడ దడదలాడిపోతుంది. ఎవరు చచ్చావే? సార్ ఏమైంది?
నువ్వా ఈ టైంలో ఎక్కడేం చేస్తావు డూడ్? మిల్లు మీకు ఇప్పించడం కోసం వాడి సీక్రెట్స్ ఏంటో నీ ఎదుగుతున్నా. బొమ్మ ఇల్లు సంగతి పక్కన పెట్టు. నీకు ఈ దరిదాపుల్లో దడేలు రాని ఏమన్నా కనబడిందా? ఏమైంది సార్? ఈ టైంలో టచ్ డోట్ కంగారులో కమిటీ అయిపోతా. సెక్యూరిటీ చెప్తున్నా డోట్ 5,000 పెట్టి ఒక అమ్మాయిని బుక్ చేసుకున్నా, అది లోపలికి వచ్చింది, మలేషియన్ ఫ్లైట్ లో మిస్ అయిపోయింది. ఏం అర్థం కావట్లేదు డోట్. వినిపిస్తుంది కానీ కనిపించకుండా తిరుగుతున్నా డోట్. అసలే గుప్పుడు వైకాలు మింగున్నా పెట్ట అల్లాడిపోతున్నా డోట్. అమ్మా ఒరే ఒరే చేపల గణేష్. మార్నింగ్ సాబ్, మా టాబ్లెట్లని మింగేసినట్టు. ఆత్రం తట్టుకోలేక మింగేశారా? ఆ దడేలు రాని లోపలికి వచ్చింది. అప్పటి నుంచి ఎవరి దగ్గర ఉందో తెలియట్లేదురా. నీకు దండం పెడతా చూపించరా. ఓ దడేలు రాలి ఏంటి పైనుంచి దుక్కుతుందా? ఇక్కడ ఉంది చూడు. ఏంటి బావా ఎందుకు అరుస్తున్నావు? ఇదేనా ఇదేనా చెత్త. ఇట్రా ఇట్రా ఇట్రా. నీ పులకేసి జమ్మల మడుగు జాతరలో జిలేబీల మీదలా ఉన్నావు. నీకు నేను 5,000 పెట్టానా? రబ్బిష్. ఉండబట్లేక అడుగుతున్నా, ఒక్క మాట ప్లీజ్. 5,000కి ఎన్ని అంకెలు ఉంటాయి? 3 3 అంకెలు అంటే 250 రూపాయలు. తడికేట్రా వస్తున్నా, నాకు అర్థమైంది వస్తున్నా. 250 రూపాయలకి 5,000 పెట్టేప్పుడే నువ్వు రావాలి. కొద్ది లేట్ అయింది ప్లీజ్. కానీ బుద్ధ నాకు బుద్ధి రాదా బుద్ధ? 5,000 దొబ్బెట్టావు, వయాగ్రాలు తినేసావు, దాన్ని అందరూ కప్ప చెప్పావు, రైలు ఇంజిన్ లో పొగలేసుకుని ఇల్లంతా తిరిగావు. ఏం సాధిస్తారో నాకు అర్థం కదా. కొట్టుకోండి చెత్త కొట్టు ఆ తోడ. ఈ సినిమాలో హీరో నాగశౌర్య మాస్ రోల్లో కూడా జీవించగలను అని మార్క్ వేసుకున్నాడు. అండ్ సోనాలికా బడోరియా గ్లామర్కు తనకు మరిన్ని మూవీ ఛాన్సెస్ వచ్చే అవకాశం కూడా ఎక్కువే. డైరెక్టర్ యోగి ఈ సినిమాను డైరెక్ట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదుర్స్. పార్వతి నీ ప్యారులో పవర్ ఉంది చాలా. లైఫ్ కే నువ్వు స్వీట్ కోలా. పార్వతి నీ చూపులే వెంటాడే రైలా. ఎవ్రీడే నన్ను వదలదే నీ వల. సరే సరిరా ఆటాడుగా నీ చలి పులినే వేటాడుగా. గిలగిలగా నవ్వేసుకుంటూ అల్లరితో సూర్యుడిని లేపుదా. గోల చేద్దామే ఓ పిల్ల, గోల చేద్దామే ఓ పిల్ల. వేసేద్దాం ఇవేళ, సరదాగా పాడేద్దాం ఉలాలా. పార్వతి నీ ప్యారులో పవర్ ఉంది చాలా. లైఫ్ కే నువ్వు స్వీట్ కోలా. పార్వతి నీ చూపులే వెంటాడే రైలా. ఎవ్రీడే నన్ను వదలదే నీ వల. ఈ మూవీ తర్వాత సోనాలికా బడోరియాకు చాలా మూవీ అవకాశాలు వచ్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వారం మరొక వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.